తెలంగాణ ప్రాంతంలో మనం నీటి తరలింపు అనేటువంటి టాపిక్ ని డిస్కస్ చేస్తాం. తెలంగాణ ప్రాంతానికి ప్రకృతి ఇచ్చినటువంటి వరాల్లో గోదావరి, కృష్ణా నదులు కూడా రెండు ముఖ్యమైన నదులు ఇక్కడ మనం చెప్పొచ్చు. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది పరివాహక ప్రాంతం 79%, కృష్ణా నది పరివాహక ప్రాంతం 68.5% ఉంది. అయితే ఇంత భారీ స్థాయిలో ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నప్పటికీ ఈ నదుల నుంచి వచ్చేటువంటి నీళ్ల కేటాయింపు విషయంలో తెలంగాణకి కొంత అన్యాయం జరిగిందనేటువంటి మాట వాస్తవం. అయితే ఈ 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అటు హైదరాబాద్ రాష్ట్రం ఇటు ఆంధ్ర ప్రాంతం ఏకీకరణ అవడంతో ఏర్పడినప్పటికీ అప్పటికే 1956 నవంబర్ 1కి ముందే హైదరాబాద్ రాష్ట్రంలో కృష్ణా గోదావరి నదులకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు నిర్మించడం కోసం కొంత ప్రయత్నం కూడా జరిగింది. సో ఖమ్మం, నల్గొండ జిల్లాలకి నీటిపారుదల సౌకర్యాలు అందించడం కోసం నందికొండ ప్రాజెక్టు, అదే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో నీటిపారుదల సౌకర్యాలు అందించడం కోసం భీమా ప్రాజెక్ట్ ని, అదేవిధంగా ఎగువ కృష్ణ అంటే ప్రస్తుతం ఆల్మట్టిగా పిలువబడుతున్నటువంటి ఎగువ కృష్ణ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రూపురేఖలు అప్పుడే రూపుదిద్దుకున్నాయి. అయితే 1956 నవంబర్ 1 తర్వాత రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడటం, రెండు రాష్ట్రాల కలయికతో ఆ తర్వాత వాటి యొక్క విధి విధానాల మీద అప్పటి ఎస్ఆర్సి స్టేట్ రీకన్స్ట్రక్షన్ కమిటీ 1వ ఎస్ఆర్సి ద్వారా ఈ రాష్ట్రాల ఏకీకరణ జరిగింది. సో ఇక్కడ రాష్ట్రాల ఏకీకరణ జరుగుతూ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలని ఏర్పాటు చేయడంతో ఈ కృష్ణా గోదావరి జలాల పంపకం మీద కూడా ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో అదే మొట్టమొదటిసారిగా కృష్ణా గోదావరి, కృష్ణా నదీ జలాలని తీసుకుంటే మనం కృష్ణా నదీ జలాల యొక్క పంపిణీ మీద ఏర్పడినటువంటి మొదటి కమిటీగా బచావత్ కమిటీ లేదా బచావత్ ట్రిబ్యునల్ మనం ఇక్కడ చెప్పొచ్చు. అయితే ఎస్ఆర్సీలో 107, 108 చట్టాల్లో సో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి కూడా ఈ 2 చట్టాల్లో తెలియజేయడం కూడా జరిగింది. సో దాని ప్రకారం కొన్ని ప్రాజెక్టుల్ని నిర్మించడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సో అయితే మొత్తం మీద 2 ప్రాంతాలు కలిసిపోవడంతో ఏదైతే ఏ రాష్ట్రాల్లో అయితే కృష్ణా నదిని ఇక్కడ మనం ప్రధానంగా చర్చిస్తున్నాం, కృష్ణా నదిని తీసుకున్నట్టయితే ఏ రాష్ట్రాలలో నుంచి ఈ నది పరివాహక ప్రాంతం ఉందో ఆ రాష్ట్రాల మధ్య ఏ రకంగా వాటి యొక్క నీటి జలాల పంపకం జరగాలి అనేటువంటి అంశం మీద మనకి ఈ రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత ఈ బచావత్ ట్రిబ్యునల్ లేదా బచావత్ కమిటీ నియమించబడింది. 3 సభ్యులతో కూడుకున్నట్టు ఇది బచావత్ అధ్యక్షతన శంషేర్ బహదూర్, డిఎం భండారి సభ్యులుగా బచావత్ ట్రిబ్యునల్ నిర్మించబడింది. సో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా జలాలని ఏ రకంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఇక్కడ 1956 తర్వాత ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ పంచుకొని అని చెప్పి మనం ఒకసారి పరిశీలించినట్టయితే మొత్తం ఈ బచావత్ ట్రిబ్యునల్ 75% నికర జలాల్ని కృష్ణానదిలో 70% నికర జలాలుగా భావిస్తూ ఆ 70% నికర జలాలని బేస్ చేసుకుంటూ వివిధ రాష్ట్రాల మధ్య ఈ నీటిని పంపకం జరిగింది. సో ఈ నీరు టీఎంసీలలో మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. సో ఈ రకంగా కేటాయింపులు మహారాష్ట్ర రాష్ట్రానికి 560, కర్ణాటకకి 700, ఆంధ్రప్రదేశ్ కి 800 టీఎంసీలు, మొత్తం 2060 టీఎంసీలు నీటిని 70% నికర జలాలుగా గుర్తిస్తూ ఈ బచావత్ ట్రిబ్యునల్ వివిధ రాష్ట్రాల మీద డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే మిగులు జలాలను కూడా వీటికి కలుపుకుంటూ మహారాష్ట్రకి 20 టీఎంసీలు, కర్ణాటకకి 34 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కి 11 టీఎంసీలు, అంటే మొత్తం 70 టీఎంసీలు మిగులు జలాలని వాటికి కలుపుతూ మొత్తం మహారాష్ట్రకి 580 టీఎంసీలు, కర్ణాటకకి 734 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కి 811 టీఎంసీలతో 2130 టీఎంసీని ఈ 3 రాష్ట్రాల మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అయితే వీటి యొక్క పరివాహక ప్రాంతాలు కూడా మనం పరిశీలించినట్లయితే ఈ కృష్ణా నది ఈ 3 రాష్ట్రాలు కూడా ప్రవహిస్తూ సో మహారాష్ట్ర రాష్ట్రం 27.3%, కర్ణాటకలో 43.7%, ఆంధ్రప్రదేశ్ లో 29.5% నదీ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. అయితే ఈ కమిటీ ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం కృష్ణా జలాల పంపిణీని పెంచినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి 811 టీఎంసీలు నీరు వచ్చినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉన్నప్పటికీ ఈ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ మనం విడివిడిగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలని పరిశీలించినప్పుడు
సో ఇక్కడ మనం కోస్తా రాయలసీమ ప్రాంతంలో కూడా కృష్ణా నీటిపారుదల సౌకర్యాలు కలిగి ఉంది. సో రాయలసీమ 3 ప్రాంతాల వారీగా ఇక్కడ మనం పరిశీలించి చూసినప్పుడు తెలంగాణ ప్రాంతానికి దానికి ఉన్నటువంటి పరివాహక ప్రాంతం కంటే తక్కువ టీఎంసీల నీరు లభ్యమైనట్టుగా మనకు తెలుస్తోంది. ఒకసారి ఈ బట్టిని మనం పరిశీలించినట్లయితే సో ఇక్కడ తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య ఏ రకంగా నీటి కేటాయింపు జరిగింది, వాటి పరివాహక ప్రాంతం యొక్క శాతం ఎంత అని చెప్పి పరిశీలించినప్పుడు తెలంగాణకి 68.5% ఇక్కడ మనం చర్చించాం కృష్ణా నది పరివాహక ప్రాంతం ఉంది. అదే కోస్తా ఆంధ్రలో 13.11% కృష్ణా పరివాహక ప్రాంతం ఉంటే రాయలసీమలో 18.39% కృష్ణా పరివాహక ప్రాంతం ఉంది. అయితే పరివాహక ప్రాంతాల ఆధారంగా చూసినప్పుడు కేటాయింపులో ఎక్కువ తక్కువలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. సో 13.11% పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి 388.44 టీఎంసీ నీరు, అదేవిధంగా దాదాపు గరిష్టమైనటువంటి పరివాహక ప్రాంతం కలిగి ఉండేటువంటి తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతం కంటే తక్కువ 277.86 టీఎంసీ నీరుని, అదేవిధంగా రాయలసీమ 18 ఆంధ్ర కంటే కొంచెం ఎక్కువగా పరివాహక ప్రాంతం కలిగి ఉండేటువంటి రాయలసీమ కూడా 144.70 టీఎంసీ నీటిని కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపులు కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నట్టు తక్కువ పరివాహక ప్రాంతంలో ఎక్కువ కేటాయింపులు, ఎక్కువ పరివాహక ప్రాంతంలో తక్కువ కేటాయింపులు చేసినట్టుగా ఇక్కడ మనకి కనపడుతుంది. శాత పరంగా చూసినప్పుడు కూడా ఆ మొత్తం నీటి శాతంలో 34% మాత్రమే 68% పరివాహక ప్రాంతం కలిగి ఉండేటువంటి రాష్ట్రానికి 35% సుమారుగా 34.26% నీటి కేటాయింపులు జరగడం, 13% మాత్రమే పరివాహక ప్రాంతం కలిగి ఉండేటువంటి ప్రాంతానికి సుమారుగా 47% పైబాట నీటి కేటాయింపులు శాతం పరంగా చూడడం, అదేవిధంగా 18.3% ఉండేదానికి 17.84% కేటాయింపులు ఇక్కడ కేటాయించడం. నీటి కేటాయింపుల పరంగా చూసిన తక్కువ పరివాహక ప్రాంతం ఉండేటువంటి కోస్తాంధ్ర ప్రాంతానికి ఎక్కువ నీటి కేటాయింపు శాతం జరిగినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ 814 టీఎంసీలో 388.44 టీఎంసీలు సుమారుగా ఆంధ్ర ప్రాంతానికి కేటాయించబడటం వల్ల సో నీటి కేటాయింపులో కూడా తెలంగాణకి జరిగినటువంటి అన్యాయంలో కొంత తెలంగాణ ప్రాంతం వెనకబడింది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత ఇది బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నివేదిక, బచావత్ ట్రిబ్యునల్ ప్రభుత్వం నియమించిన తర్వాత ఇది మొదటిసారిగా 1973లో తన నివేదికని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. తుది నివేదికని 1976లో ప్రభుత్వానికి ఇస్తూ ఈ నివేదిక ప్రకారం 2000 సంవత్సరం వరకు ఎటువంటి పునః పరిశీలన ఈ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు మీద జరగకూడదు అని చెప్పి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే 2003 వరకు కూడా ఎటువంటి పునః పరిశీలన ఇక్కడ జరగలేదు. కానీ 2003 తర్వాత 2004 ఏప్రిల్ 2వ తేదీన మనకి కృష్ణానది పరివాహక ప్రాంతం, కృష్ణానది జలాల పంపిణీ మీద బ్రిజేష్ కుమార్ కమిటీ లేదా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో కూడా ఎస్పీ శ్రీవాస్తవ, డికే సేద్ అనేటువంటి 3 సభ్యులు వీరిలో బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పడినటువంటి ట్రిబ్యునల్ కాబట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ ట్రిబ్యునల్ తన తుది నివేదికను డిసెంబర్ 31, 2010 తేదీన ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65% జలాల్ని నికర జలాలుగా తీసుకుంటూ 65% జలాల్ని నికర జలాలుగా పరిగణిస్తూ ఈ 60% నికర జలాల్ని కృష్ణా ప్రవహించేటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం మహారాష్ట్ర రాష్ట్రానికి 666 టీఎంసీలు, కర్ణాటకకి 911 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 105 టీఎంసీల నీరు లభ్యమవడం జరిగింది. సో మొత్తం దీని ప్రకారం లభ్యమైనటువంటి నికర జలాలు 2582 టీఎంసీలుగా ఉంది. సో అయితే దీంట్లో తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి ఏ రకంగా కేటాయింపులు జరిగినాయి అనేది మనం పరిశీలించాల్సి ఉంది. 2010లోనే విడుదలైనటువంటి నివేదిక కాబట్టి 2014కే మనకి రాష్ట్రం ఏర్పడడం, సో దీని మీద లభించినటువంటి దత్తాంశాలు మేరకు దీన్ని మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద మనం ఈ నదీ జలాల లేదా నీటి వనరులు తరలింపు ఏ రకంగా ఈ సమన్యాయానికి గురి కాకుండా చేసినటువంటి విషయం ఈ పంపకాల ద్వారా మనకి అర్థమవుతుంది.